ఈ విశ్వంలోనే అత్యుత్తమ సృష్టి మానవుడు. మానవ దేహం అద్భుత సృష్టి కూడా. అటువంటి మానవుణ్ణి దైవం ఎంతో ప్రేమగా మలిచాడు. భూమిపై తన ప్రతినిధిగా మానవుణ్ణి సృష్టించానని ప్రకటించాడు. అయితే అతనికి జ్ఞానాన్ని, విద్యను ప్రసాదించి ఆ జ్ఞానం ఘనత కారణంగా మనిషికి సాష్టాంగపడమని దైవదూతలను ఆదేశించాడు. జ్ఞాన భాండాగారం అయిన మనిషి అత్యుత్తముడు, ఘనుడు. కానీ మనిషి జ్ఞానాన్ని వదిలి మూర్ఖునిగా, జంతువు కన్నా హీనంగా ప్రవర్తిస్తున్నాడు. దానికి తార్కాణమే భూమిపై ప్రబలుతున్న అరాచకాలు, దాడులు, మారణ హోమాలు. వీటితో ఆగని మనిషి విశ్వప్రభువు తనను పుట్టించిన విధంగా కాకుండా తన కోరికలకు దాస్యం చేస్తూ తన అస్తిత్వాన్నే మార్చుకుంటున్నాడు. ఆడ మగ లైంగిక మార్పులతో తన అస్తిత్వాన్ని నాశనం చేసుకున్నది చాలక ఇంకా దిగజారుతూ మనిషి తనను తాను కుక్కలాగా, పిల్లిలాగా, ఇంకా ఇతర జంతువులుగా మార్చుకునే దిశలో వెర్రితలలు పోతున్నాడు. మారుతున్న హ్యూమన్ డాగ్స్ గురించి, ఇప్పుడు ప్రస్తుతం యూకేలో పెరుగుతున్న హ్యూమన్ డాగ్స్ సంఖ్య గురించి మనం వింటూనే ఉన్నాము. జ్ఞానంతో మనిషికి దైవం గౌరవాన్ని అందిస్తే, అజ్ఞానిగా, మూర్ఖునిగా ప్రవర్తించి మనిషి అధముడిగా మారిపోతున్నాడు. మనిషి తన అస్తిత్వాన్ని గుర్తెరిగి విశ్వప్రభువుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ జీవించడంలోనే అతనికి గౌరవం, ప్రతిష్ట ఉన్నాయి.